ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరికో కేసు కొట్టేశారు ఇక్కడ. అయ్యో అలా కాదు, పాప ఏదో dedicate మంచిగా చేస్తుందేమో అనుకున్నాను నేను. ఫస్ట్ మంచిగా అందరినీ క్యారెక్టర్ గురించి అడిగారు, అడుగుతాం, మేము మారుస్తాం. బట్ మేము మూవీ అంతే. గురించే కదా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాము. మేము అదే చెప్తున్నాను, నీ దారే నీ కథ గురించి ఓ 2 లైన్స్ ఏదైనా పాట పాడండి. పోనీ ఆ పాట మా సురేష్ గారికి డెడికేట్ చేయండి, ఇది ఓకేనా? సూపర్. డెడికేట్ చేయండి. సో యాక్చువల్గా నేను తమిళని, ఓకే. సో నాకు ఇప్పుడు ఏం గుర్తొస్తుందంటే எந்தன் நெஞ்சில் நீங்காத கண்மணி நீதானா என்றும் எந்த நீ பாடும் దిల్ దిల్ తెల్లానా టు ద మూవీ, డెడికేటెడ్ టు ద మూవీ. అంటే పాట ట్యూన్ గుర్తొచ్చింది, లిరిక్స్ గుర్తు రావట్లేదు. సార్ మంచి పాట డెడికేట్ చేశారు మీకు. చాలా మంచి పాట, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టరైజేషన్ గురించి. సో నా క్యారెక్టర్ పేరు శృతి. సో శృతి యాక్చువల్లీ ఈజ్ అ నో నాన్సెన్స్ పర్సన్, సెల్ఫ్ మేడ్. సో షీ రన్స్. నో నాన్సెన్స్ అంటే మిగతా అమ్మాయిలందరూ నాన్సెన్స్ పర్సన్స్ అనా? బట్ కొంచెం ఎక్స్ట్రా. చాలా మందా? ఎక్కువ నాన్సెన్స్ ఉంటుంది, నో నాన్సెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సార్ నేనే జానర్ లో ఉన్నాను సార్. మీరు సూపర్ నాన్సెన్స్ అండి, అందుకే కదా The అందరూ good kind, చూస్తున్నారు I think. మిమ్మల్ని. మీ జోలికి నేను అసలు రాను, ఇప్పుడు అప్పుడే రాను. అవునండి, సెన్స్ మాట్లాడితే ఎవరు చూడరండి ఈ రోజు. ఇట్స్ ట్రూ. ఎస్ ఎస్ అంటే ఓకే, మీరు కంటిన్యూ పొగిడి చేయండి. తిట్టారు. అవునా? ఓకే సార్, అదే ఓకే డన్, కంటిన్యూ. So she's a musician, she's a music conductor, and she Bus also conductor runs a కాదు. music conductor. ఓకే, దీంట్లో యాక్చువల్లీ ఇక్కడ లేదు, బెటాన్ అంటారు. సో షీ కండక్ట్స్ ద మ్యూజిషియన్స్, అంటే ఇట్లా కర్ర పట్టుకొని చూసారు కదా, హ్యారీ పాటర్ లో పట్టుకుంటారు చూడండి, అట్టడిది. వాండ్ కాదు, బెటాన్. ఓకే ఓకే. And yeah, she comes at an important point in the story. మీరు చూడండి.